వాట్సాప్ గైస్, నేను మీ విష్ణుమన్య. ఈరోజు మనం ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S21 గురించి అయితే చూద్దాం. ఈ సామ్సంగ్ గెలాక్సీ S21 మనకి ఇప్పుడు ప్రెసెంట్ మంచి కెమెరా క్వాలిటీ ఇస్తుందా, ఈ ఫోన్లో మనకి మంచి పర్ఫార్మెన్స్ ఉందా, డిస్ప్లే రెజల్యూషన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఓవరాల్గా మనం ఈ వీడియోలో అయితే సామ్సంగ్ గెలాక్సీ S21 రివ్యూ అయితే చూద్దాం. ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్స్ గో. సామ్సంగ్ గెలాక్సీ S21లో డిజైన్ వైజ్ చూసుకుంటే ఇది మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే వస్తుంది. ఫ్రంట్ మనం చూసుకుంటే ఇది గొరిల్లా గ్లాస్ డిజైన్తో అయితే వస్తుంది. దీంట్లో మనకి ఎలాంటి కర్వ్డ్ ఎడ్జెస్ అయితే లేవు. నార్మల్గా సామ్సంగ్ S సిరీస్ చూసుకుంటే S9 కానీ S10 కానీ S20 కానీ దేంట్లోనైనా మన కర్వ్డ్ ఎడ్జెస్ అయితే చూడొచ్చు. బట్ ఈ S21లో మాత్రం మన కర్వ్డ్ ఎడ్జెస్ అయితే లేవు, ఫ్లాట్ ఎడ్జెస్ అయితే ఉన్నాయి. ఇది మనకి AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. దీంట్లో మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది. రౌండెడ్ ఫ్రేమ్ చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్తో వచ్చింది. ఇంకా దీంట్లో మనకి బేసికల్లీ అలా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఉండాల్సిన IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ప్లాస్టిక్ మెటీరియల్ అయినప్పటికీ కూడా దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అప్ టు 15 వాట్స్ వరకు మనం వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇది ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S21 అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా డిజైన్ గురించి మాట్లాడుకుంటే అంత ఇంప్రెసివ్ డిజైన్ అయితే ఏం లేదు. మనకి నార్మల్ మొబైల్స్ ఏవైతే డిజైన్తో వస్తాయో నాకు నార్మల్ డిజైనే కనిపిస్తుంది. ఎందుకంటే స్క్రీన్ అయితే ఈసారి ఫ్లాట్ ఎడ్జెస్ అయితే ఉన్నాయి. చాలామంది S సిరీస్లో ఈ రౌండెడ్ కార్నర్స్ అలాగే ఈ ఎడ్జ్ స్క్రీన్ ఏదైతే ఉందో అది చాలామంది లైక్ చేసేవాళ్ళు. బట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S21లో అది డెఫినెట్లీ మిస్ అయిందని చెప్పాలి. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్రతిసారి మనకి గ్లాస్ బాడీ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఆ గ్లాస్ బాడీని హ్యాండ్లో అట్ట పట్టుకోగానే మనకి డెఫినెట్లీ ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుంది మొబైల్ని. ఎందుకంటే మనం ఒక హై ఎండ్ అంత బడ్జెట్ పెట్టుకునేటప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా గ్లాస్ బాడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ దీంట్లో మనకి అన్ఫార్చునేట్లీ ప్లాస్టిక్ బాడీ అయితే ఇచ్చారు. మెటీరియల్ అయితే బాగానే ఉంది, బట్ ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే డెఫినెట్లీ రావట్లేదనే చెప్పాలి. ఇంకా అల్యూమినియం ఫ్రేమ్, మన స్క్రాచెస్ అయితే అంత ఈజీగా పడవు ఈ అల్యూమినియం ఫ్రేమ్ పైన. ఓకే, ఓవరాల్గా ఈ మొబైల్ డిజైన్ వైజ్ చూసుకుంటే మాత్రం యావరేజ్ అనే చెప్పాలి. అంత యూనిక్ డిజైన్ అయితే నాకు ఈ మొబైల్లో అనిపించింది. మనం సామ్సంగ్ గెలాక్సీ S21లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి AMOLED స్క్రీన్తోనే లభిస్తుంది. ఎవ్రీ టైం మనం సామ్సంగ్లో S సిరీస్లో చూసుకుంటే మనకి 1440 రెజల్యూషన్తో అయితే వచ్చేది. బట్ ఈసారి మాత్రం దీంట్లో మనకి 1080 రెజల్యూషన్తోనే ఉంది. డెఫినెట్లీ స్క్రీన్ రెజల్యూషన్ కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. బట్ మన సైడ్ బై సైడ్ కొంచెం S20 కానీ S20 అల్ట్రా కూడా మనకి 1440p రెజల్యూషన్తో అయితే వస్తుంది. దాన్ని మనం S21ని S21 అల్ట్రాని సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసినా కూడా మనకి డెఫినెట్లీ నోటీసబుల్ డిఫరెన్సెస్ అయితే పెద్ద ఎక్కడ కనిపించవు. ఏదో లిటిల్ బిట్ ఇంకా మనం డీప్గా వెళ్ళి కంపేర్ చేస్తే తప్పించి మనం సైడ్ బై సైడ్ నార్మల్గా చూసినట్లయితే డెఫినెట్లీ మీరు ఎటువంటి డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. S21 ఒక డిస్ప్లేకి S21 అల్ట్రాలో ఉండే 1440p రెజల్యూషన్లో డిస్ప్లేకి. ఇంకా మనం చూసుకుంటే ఇది మనకి 6.1 ఇంచ్ వస్తుంది. చేతిలో మనకి చాలా హ్యాండీగా ఉంటుంది యూజ్ చేయడానికి. మనం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండ్తోనే యూజ్ చేయొచ్చు. ఇంకా మనకి దీంట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. డిస్ప్లే ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ చాలా క్విక్గా వర్క్ అవుతుంది. ఇంకా మనకి పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఇచ్చారు. పైన టాప్లో మీరు కట్అవుట్ చూడొచ్చు. దీంట్లో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ఓవరాల్గా మనం సామ్సంగ్ గెలాక్సీ S21 డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో అయితే మనకి డెఫినెట్లీ దీని డిస్ప్లే కూడా చాలా బ్రైటర్ ఉంది. వీవింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి, రెజల్యూషన్ కూడా బాగుంది. మీరు సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసినా కూడా పెద్ద నోటీసబుల్ డిఫరెన్సెస్ అయితే ఏం కనిపించదు మీకు. ఓవరాల్గా డిస్ప్లే అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పాలి S21. మనం మెయిన్ థింగ్ సామ్సంగ్ గెలాక్సీ S21లో మాట్లాడుకోవాల్సింది దీని కెమెరాస్. వీళ్ళు మెయిన్లీ ఏదైనా S20 నుంచి S21కి అప్గ్రేడ్ చేశారు అంటే ఇది మెయిన్లీ కెమెరాస్ అనే చెప్పాలి. ఓవరాల్గా కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్తో ఉంటుంది. అండ్ టెలిఫోటో లెన్స్ దీనిలో మనకి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఇది మనకి 64 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్తో వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా నిజంగా మనం ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు చాలా వైడ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి చూసుకుంటే పంచ్ హోల్తో మనకి 10 మెగాపిక్సెల్ కెమెరా అయితే లభిస్తుంది. దీంట్లోనే మనకి వైడ్ యాంగిల్ అలాగే ప్రైమరీ కెమెరా ఉంటాయి.
ఓకే, ఇప్పుడు మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఓకే నేను కెమెరా శాంపిల్స్ అయితే డే టైం నైట్ టైం చాలా డిఫరెంట్ షాట్స్ అయితే మీకు తీసి పెట్టాను, డెఫినెట్లీ చూడండి. ఓకే, ఇప్పుడు మనం సామ్సంగ్ గెలాక్సీ S21 నుంచి తీసిన కెమెరా శాంపిల్స్ అయితే చూద్దాం. ఇది బ్యాక్ కెమెరా నుంచి నార్మల్ షాట్, జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ చూడండి. ఓకే, ఇది కూడా నార్మల్ షాట్, నేను జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ చూడండి చాలా బాగున్నాయి. ఓకే, ఇది వైడ్ యాంగిల్ షాట్, జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ చూడండి, అంత ఇంప్రెసివ్గా అయితే లేవు. ఇది 3x ఆప్టికల్ జూమ్, దీంట్లో డీటెయిల్స్ చాలా బాగున్నాయి. ఓకే, ఇది 30x జూమ్, ఈ 30x కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పాలి. ఓకే, ఇది నేను బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను, సామ్సంగ్ S21 4K 60 FPSలో రికార్డ్ అవుతుంది. నేను నడుస్తున్నాను, మీరు స్టెబిలిటీ చూడొచ్చు. మీరు స్కై కానీ ఎక్స్ప్లోజర్ కానీ కాంట్రాస్ట్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ చూడండి. ఓకే, ఇది మనకి ఫుల్ హెచ్డి at 60 FPS. ఓకే, ఇందాకటికి మీరు ఇప్పటికి స్టెబిలిటీ చూసుకుంటే దీంట్లో మనకి స్టెబిలిటీ చాలా బాగుంటుంది, బట్ వీడియో క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. ఓకే, ఇది మనకి ఫ్రంట్ కెమెరా నుంచి ఎవ్రీథింగ్ చాలా బాగా కంట్రోల్ చేసుకునింది, ఫేస్ పైన డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, ఇది ఫ్రంట్ క్యామ్ నుంచి పోర్ట్రేట్ షాట్, అంత ఇంప్రెసివ్గా అయితే లేదు, కొంచెం హెయిర్ కూడా నాది బ్లర్ అయింది. ఓకే, ఇది ఫ్రంట్ కెమెరా నుంచి 4Kలో వీడియో రికార్డ్ చేస్తున్నాను, నేను నడుస్తున్నాను, మీరు స్టెబిలిటీ కూడా అబ్జర్వ్ చేయండి. నా స్కిన్ టోన్ కానీ బ్యాక్ సైడ్ ఎక్స్ప్లోజర్ కానీ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడండి. ఓకే, ఇది ఫుల్ హెచ్డి, ఇప్పుడు స్టెబిలిటీ చూడొచ్చు, ఇందాకటితో కంపేర్ చేస్తే కొంచెం బాగుంది. ఓకే, మీరు కలర్స్ ఎక్స్పోజర్ ఎవ్రీథింగ్ నోటీస్ చేయండి. ఇది మనకి లైవ్ ఫోకస్ వీడియో, అంటే నన్ను ఫోకస్లో పెట్టి బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ చేస్తుంది. ఇది కూడా కొంచెం యూస్ఫుల్ ఫీచర్ అనే చెప్పాలి, కానీ మరీ అంత ఇంప్రెసివ్గా అయితే లేదు. ఇది బ్యాక్ కెమెరా నుంచి పోర్ట్రేట్ షాట్, ఎడ్జ్ డిటెక్షన్ అయితే చాలా బాగుంది బ్యాక్ కెమెరా నుంచి తీసిన పోర్ట్రేట్ షాట్స్లో. ఓకే, ఇది 30x చూడండి, ఇది నార్మల్ షాట్. ఓకే, ఇది 3x ఆప్టికల్ జూమ్. ఓకే, ఇది 20x జూమ్. ఇప్పుడు మనం 30x జూమ్, ఇది చాలా యూస్ఫుల్గా ఉంది ఈ ఫీచర్ అయితే. గెలాక్సీ S21లో పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే, ఈ సామ్సంగ్ గెలాక్సీ S21లోనే కాదు, ఎస్ సిరీస్ కానీ నోట్ సిరీస్ కానీ సామ్సంగ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, S10 కానివ్వండి, S9 కానివ్వండి, S20 కానివ్వండి, నోట్ 10 నోట్ 20, ఈ ఏ సిరీస్ చూసుకున్నా మనకి డెఫినెట్లీ చాలా మంచి పర్ఫార్మెన్సే ఉంటుంది స్టిల్ ఇప్పటికీ కూడా. ఈ సామ్సంగ్లో వచ్చే ఎం సిరీస్ కానీ ఏ సిరీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో డెఫినెట్లీ మీరు 1 year కానీ కొన్ని మంత్స్ కానీ యూజ్ చేసిన తర్వాత డెఫినెట్లీ ల్యాగ్ అయితే నోటీస్ చేయొచ్చు. బట్ మీకు ఆ ప్రాబ్లం అయితే డెఫినెట్లీ ఈ సామ్సంగ్ ఎస్ సిరీస్లో, అది కూడా ఎస్పెషల్లీ S21లో డెఫినెట్లీ ఉండదనే చెప్తాను. నేను చాలా మంచి యాప్స్ వాడాను, చాలా హై గ్రాఫిక్ గేమ్స్ ఆడాను, చాలా మల్టీ టాస్కింగ్ చేశాను, నేనైతే సింగిల్ ఫ్రేమ్ డ్రాప్ కూడా నోటీస్ చేయలేదు. ఇది మనకి Exynos 2100 చిప్సెట్తో వస్తుంది, ఇది మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఓవరాల్గా మీరు చాలా స్మూతర్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సామ్సంగ్ గెలాక్సీ S21 నుంచి. మీరైతే పర్ఫార్మెన్స్ వైజ్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. ఇది ఓవరాల్గా మనం సామ్సంగ్ గెలాక్సీ S21 రివ్యూ చూసుకున్నట్లయితే డెఫినెట్లీ వీడియో మీకు 1% హెల్ప్ఫుల్ అనిపించిన డెఫినెట్లీ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, 1+8 Pro కానివ్వండి, 1+8 కానివ్వండి, ఐఫోన్ రివ్యూస్ కానివ్వండి, సామ్సంగ్ రివ్యూస్ కానివ్వండి, ఇలాంటి వీడియోస్ని అయితే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.